ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ విజన్ బ్లాగ్స్లో మనం వెళ్తున్నామండి ఉదయగిరి, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరికి బయలుదేరాము. దారిలో ఈ ప్లేస్ చూసి ఆగామండి. అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము. అసలు చూడండి, చూసినంత దూరం మొత్తం పచ్చగా, ఆ దూరంగా మంచు పడుతూ మసకగా కనిపిస్తున్నటువంటి ఆ చెట్లు అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేని తెలుసా ఈ అందాన్ని. ప్రకృతి ఎంత బాగుందంటే ఇక్కడ చాలాసేపు ఇక్కడే ఆగిపోయాము. దాని తర్వాత బయలుదేరాం. మొత్తం మీద బయలుదేరాలి కాబట్టి. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చూసారా, మీకు అర్థమవుతుందా మంచు ఎట్లా ఉందో? సో ఉదయగిరికి ఎంటర్ అయ్యామండి. మనము ఊర్లోకి వెళ్తూ ఉన్నాము. సో ఉదయగిరి గురించి చెప్పాలంటే చాలానే ఉందండి దీని చరిత్ర. సో ఇవాళ అయితే మనం ఉదయగిరి కొండ ఎక్కాలని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఫ్యామిలీతో వెళ్తున్నాము. చూద్దాం, వీలైతే పైదాకా ఎక్కి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది చూసారా, శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజుల్లో ఆ కాలాల్లో నిర్మించినటువంటి ఒక టెంపుల్ అట ఇది. సో చూద్దాం, దీన్ని కూడా మనము రిటర్న్ వచ్చేటప్పుడు వీలైతే లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇలాంటి టెంపుల్స్ మొత్తం 365 ఉన్నాయంట ఈ ఊర్లో. అప్పుడు కట్టించినవి చాలా వరకు శిథిలం అయిపోయాయట, కొన్ని అయితే ఇంకా ఉన్నాయి అని చెప్తున్నారు. చాలా పెద్దదే ఉన్నట్టుందండి ఇది. జస్ట్ మేము వెళ్తూ మీకు దారిలో నుంచి చూపిస్తున్నాను ఇది. వీలైతే ఇది కూడా దగ్గర నుంచి చూపిస్తాను, ఇంకొక వీడియో మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మనం కొండ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాము. చూసారా, అస్సలు ఏం కనిపించట్లేదు మంచుకి. ఆ కొండ కూడా కనిపించట్లేదు సరిగ్గా, మసకగా కనిపిస్తూ ఉంది. ఈ రూట్ అయితే భలే ఉందండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, అప్పుడంతా మట్టి రోడ్డు. ఇక్కడ ఇప్పుడు రోడ్డు వేసినట్టున్నారు. చూసారా, చాలా బాగుంది అసలు. అక్కడ పైన ఒక మసీదు ఉందట. అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళర్లేండి, ఆ రోజుల్లో కట్టించినది. ఇటు చూసారా, అస్సలు ఏదో ఊటీ కొడైకెనాల్లో ఉన్నట్టుంది. చాలా బాగుంది. ఎంత అందంగా ఉందో. వావ్, సూపర్ బండి అసలు. తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం. చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఒక లెఫ్ట్ తీసుకోవాలి కొండ దగ్గరికి వెళ్ళడానికి. కాకపోతే మాకు రూట్ తెలియక ఇటు వచ్చేసాము స్ట్రైట్గా. ఇది దుర్గంపల్లి అంట, ఆ ఊరికి వెళ్ళే రూట్ ఇది. అక్కడ మనకి కనిపిస్తోంది కదా. సో ఈ రూట్లో ఆ ఊరి మీదుగా వెళ్తే మనకి అక్కడ వర్షాలు పడే రోజుల్లో అయితే వాటర్ ఫాల్స్ ఉంటుందంటండి, అది చూడొచ్చంట. కాకపోతే మేము స్ట్రైట్గా వచ్చేసాం, దుర్గంపల్లికి వెళ్ళే రూట్కి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఇటు వెళ్ళాలి మనం కొండ దగ్గరికి వెళ్ళాలి అంటే. ఇక్కడైతే మెట్ల దాకా వెహికల్స్ వెళ్తాయట నార్మల్గా అయితే. కానీ వర్షాల వల్ల ఇక్కడ చూసారా, మీకు కనిపిస్తుందా గుంట ఎలా ఏర్పడిపోయిందో? మొత్తం చీలిపోయిందనమాట రోడ్ అంతా. పెద్ద రాళ్ళన్నీ బయటపడిపోయి ఉన్నాయి. సో కార్ అందులో ఇరుక్కుపోయింది మాది. సో కాబట్టి నడిచి వస్తున్నాం మేము. చిన్న ఆటోలు, బైక్స్ అయితే వచ్చేస్తున్నాయి. కనిపిస్తున్నాయి స్టెప్స్ అక్కడ. ఆ స్టెప్స్ మీదుగా మనం పైకి ఎక్కాలి ఇప్పుడు. వావ్, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అసలు చాలా బాగుందండి. ఏదో ఫారెస్ట్లో ఉన్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఆ మెట్లెక్కి మనం పైకి వెళ్ళాలి. చూసారా ఎంత అందంగా ఉందో. చాలా మంది జనాలు కూడా వస్తున్నారు. సో అక్కడ వెళ్తున్న బెటాలియన్ మాదే అనమాట. మా పాప, మా మమ్మీ వీళ్ళంతా వెళ్తున్నారు, పైకి ఎక్కుతున్నారు బ్యాగ్స్ అవి తీసుకొని. సో యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే పైకి ఎక్కేసి అక్కడ వంట చేసుకొని అక్కడే తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి దిగాలని వచ్చాము. సో కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక చిన్న దర్గా ఉంది. చూసారా ఎంత బాగుందో కదా. చిన్న పిల్లలు కూడా భలే ఎక్కేస్తున్నారండి, టక అని వెళ్ళిపోతున్నారు. ఈ వాటర్ చూస్తున్నారా, పై నుంచి ఫ్లో అవుతాయంట ఈ వాటర్. మొత్తం ఉదయగిరి వాళ్ళంతా 98% మంది ఈ వాటర్నే డ్రింకింగ్ వాటర్గా తీసుకుంటారు, వీటిని తాగుతారు. చాలా బాగున్నాయి చల్లగా నీళ్ళు కూడా.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక అరుగులాగా కట్టున్నారండి. మొత్తము మార్బుల్స్ అవి వేసి ఒక అరుగులాగా కట్టున్నారు పెద్దదిగా. ఇక్కడ దాకా వచ్చాము, ఇక్కడే వంట చేయాలని డిసైడ్ అయ్యారు. చూస్తున్నారా ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయంటే. సో ఈ ఉదయగిరి కొండని సంజీవని పర్వతం అని కూడా అంటారంటండి. రకరకాలుగా చెప్తూ ఉంటారు, ఒక్కొక్క స్టోరీ. కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయండి బాబు. అసలు ఒక్కొక్క బ్యాగ్కి ఒక్కొక్కరు కాపలా ఉన్నారు, ఎక్కడి నుంచి ఏ కోత వచ్చి అటాక్ చేస్తుందో అన్నట్టుగా. సో అమ్మ వాళ్ళు అక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నారు. మేము ఇంకొంచెం దూరం ఎక్కుదాము, పైకి వెళ్దాము అన్నట్టుగా వచ్చాము. కాకపోతే ఇక్కడ బాబు అస్సలు ఎక్కడానికి భలే కష్టంగా ఉంది. అక్కడ కూడా వాటర్ వస్తున్నాయి చూసారా, ఇలా పైనుంచి పడుతూ ఉంటాయి వాటర్. అవి కిందకి అక్కడ కాలువ ద్వారా వెళ్తూ ఉంటాయి అన్నమాట కిందకి. క్యాన్స్ బిందెలు అవి తీసుకొచ్చుకొని పట్టుకొని వెళ్తుంటారు ఇక్కడ. సో ఆ స్టెప్స్ మీద అటువైపుగా వెళ్తే పైదాకా కొంచెం స్టెప్స్ ఉంటాయి, కానీ మనం ఇక్కడ సైడ్ వచ్చాం కదా, ఆ కాలువ దగ్గర నుంచి వచ్చాం కదా. సో ఇక్కడ నుంచి మామూలుగా ఇట్లా బండలు అవి ఎక్కుకుంటూ వెళ్ళాలి. అక్కడైతే అస్సలు చాలా నేను వీడియో తీయలేకపోయానండి, అందుకే ఆ కాలువ దగ్గర వచ్చేటప్పుడు చాలా భయంగా ఉంది నడిచేటప్పుడు. మా పాప కూడా సరసరం వెళ్ళిపోయింది, నాకు మాత్రం టెన్షన్ అయిపోయింది. సో చూస్తున్నారా, అప్పట్లో కిందంతా అడవంట. సో ఉదయగిరి కొండ మీదే ప్రజలు నివసించే వాళ్ళంట. ఇక్కడ కూడా కొండ మీద 3 మసీదులు ఉన్నాయంటండి. చూసారా పిల్లలు ఎలా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఆయాసం వచ్చేస్తూ ఉంది. చూడండి ఎలా ఎక్కేస్తున్నారో, వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు, అలా వెళ్ళిపోతూ ఉన్నారు. పడతామేమో, జారిపోతుందేమో అన్న భయమే లేదు అసలు. వాళ్ళు వెళ్తుంటే నాకు టెన్షన్ అయిపోతుంది ఎక్కడ పడిపోతారో అని. ఇక్కడ చూసారా కొన్ని కట్టడాలు కూడా కనిపిస్తున్నాయి మనకి, ఆ రాళ్ళు మొత్తం గోడలాగా అరేంజ్ చేసినవి. అప్పట్లో అసలు ఇంత హైట్ ప్లేస్లో ఎలా కట్టారోనండి బాబోయ్. ఇక్కడ ఒక చిన్న గుహ లాంటిది ఉంది, అంటే రహస్య మార్గాలు అంటారు కదా, ఆ రోజుల్లో ఎవరైనా అటాక్ చేస్తే సీక్రెట్ వేస్లో నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళిపోవడానికి అలాంటి ఒక వే అంట ఇది. ఇక్కడ నుంచి లోపలికి దారి వేరే ఊరు దాకా ఎక్కడికో ఉందట. కాకపోతే చాలా చిన్నదిగా ఉంది అది. అలా అయిపోయిందో లేకపోతే అలాగే ఉందో మరి. చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు కొంచెం. సో ఇలా చాలా లోపల నుంచి దారి ఉందంటండి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూసారా. ఈ దారి అటు సైడ్ స్లిప్ అయ్యామంటే అసలు ఎక్కడ తేలుతామో కూడా తెలియదు, అలా ఉంది. చాలా జాగ్రత్తగా నడవాలి, చాలా నిదానంగా కేర్ఫుల్గా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మా పాప, నేనేమో చాలా ప్రశాంతంగా నిదానంగా జాగ్రత్తగా వెళ్తున్నాను. ఫ్యామిలీతో వచ్చాం కదండి, పిల్లలు వీళ్ళందరూ ఉండేసరికి నేను చాలా ప్లేసెస్ని కవర్ చేయలేకపోతున్నాను ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడిపోతారో అన్న టెన్షన్కి నేను నడిచే నడకకి సరిపోతుంది. అయినా మోస్ట్లీ మీకు కొంచెం చూపిస్తున్నాను. పైగా మేము పైదాకా కూడా ఎక్కాలనుకోవట్లేదండి ఇప్పుడు, జస్ట్ కొంచెం దూరం అలా వెళ్ళి జస్ట్ చూపిస్తాను మీకు. చూసారా ఇక్కడంతా ఎలా ఉందో. ఇంత పెద్ద చెట్లు అండి బాబు. నైట్ టైం అయితే అసలు ఉండలేమేమో. ఇక్కడ చూస్తున్నారా ఒక రూమ్ లాంటిది ఉంది కదా,
సో ఇదేంటంటే మనకి ఎవరైనా శత్రువులు వస్తున్నారా, ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, సెక్యూరిటీకి అంటారు కదా, అలా సైనికులు వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు కదా, అలాంటి రూమ్ అంట. రీసెంట్గా ఎవరో సాధువు కూడా ఇక్కడ ఏదో తపస్సు చేశాడని కూడా చెప్తున్నారు. ఎలా అయిపోయిందో చూడండి. లోపలికి చూపిస్తాను మీకు. ఇందులో నుంచి చూస్తారనమాట ఎవరైనా వస్తున్నారా అని. కనిపిస్తుందా మీకు? చాలా దూరం వరకే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వాళ్ళైతే చాలామంది వచ్చున్నారండి. చాలామంది ఇక్కడికి వచ్చి వంట చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తెచ్చుకుంటున్నారు. మేమైతే సామాన్లు తెచ్చాను. ఇక్కడే కట్టెలు అవన్నీ ఉంచి పొయ్యి ఏర్పాటు చేసుకొని ఇక్కడే వండుతున్నారు. చూసారా? సో ఇలాంటి ప్లేసెస్కి ఒక్కరు ఇద్దరు అయితే పెద్ద ఎంజాయ్ చేయలేరు. సో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ కలిసి కానీ వచ్చారంటే చాలా బాగుంటుంది. చాలా మంచి ప్లేస్ అండి. తప్పకుండా విజిట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.